హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనకి మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేది రావడం జరిగింది. పర్మనెంట్‌గా అయితే ఇంటికాడ నుంచే వర్క్ చేసుకోవచ్చు. మనకైతే ఫ్రీ వర్కింగ్ కిట్ కూడా అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. ల్యాప్‌టాప్‌తో పాటు ఫ్రీ వర్కింగ్ కిట్. మనకైతే సాలరీ ప్యాకేజ్ వచ్చేసరికి 5,00,000 నుంచి 6,00,000 దాకా అయితే మనకి సాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అనేది అక్కర్లేదు. ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే డేటా అనలిస్ట్, డేటా సైన్స్ ఫీల్డ్‌లో ఉన్న జాబ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే ఈ జాబ్‌కనేది అప్లై చేసుకోవచ్చు. మీరు గనుక మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానెల్‌లో రావడం జరుగుతున్నాయి. మీకింకా ఎలాంటి క్వాలిఫికేషన్స్ మీద జాబ్స్ కావాలనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసినట్లయితే ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనకైతే ఇది డెలాయిట్ కంపెనీ నుంచి అయితే మనకి అనలిస్ట్ ట్రైనీ జాబ్స్‌కైతే మనకి జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. మనకైతే ఇక్కడ డెలాయిట్ కంపెనీ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 0-2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పి మనకి ప్రొవైడ్ చేశారు. సో, ఫ్రెషర్స్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మనం ఇక్కడ జాబ్స్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే మనకి డేటా సైన్స్ అండ్ అనాలిసిస్ ఫీల్డ్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. డేటా అనాలిసిస్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది. మనకిక్కడ మీరు ఎవరికైతే ప్రెజెంటేషన్స్ అండ్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, డేటా అనాలిసిస్, కార్పొరేట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ టెక్నికల్ కన్సల్టింగ్ స్కిల్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే మీకైతే రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే మీరైతే క్రియేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ టెక్నికల్ ఆర్ ఫంక్షనల్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో ఓనర్‌షిప్ ఆఫ్ టెక్నికల్ స్పెసిఫికేషన్ క్రియేషన్ అండ్ ఆల్సో మీరైతే టెస్ట్ డేటా డెవలప్ టెస్ట్ స్క్రిప్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ టెస్ట్‌లు అయితే ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో అండర్‌స్టాండ్ అండ్ అనలైజ్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ అండ్ నీడ్స్ అయితే మీరు అండర్‌స్టాండ్ చేసుకోగలగాలి. అండ్ అనలైజ్ చేయాలి మీరు. తర్వాత అయితే డిఫైన్ ప్రాసెస్ అండ్ టూల్స్ అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. కొన్ని టూల్స్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత డెవలప్ అండ్ టెస్ట్ కోడ్ అండ్ ఎన్ష్యూరింగ్ అడ్హెరెన్స్ టు క్వాలిటీ స్టాండర్డ్స్ అయితే మీరు కోడింగ్ చేయాల్సి ఉంటుంది. అంటే టెస్ట్ కోడ్ అనేవి. తర్వాత సపోర్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ యాక్టివిటీస్. అండ్ ఆల్సో మీకు ఈ జాబ్‌కి అప్లై చేయడానికి రిక్వైర్మెంట్ చూసుకున్నట్లయితే బీటెక్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. బీటెక్ ఆర్ బీఈ ఆర్ ఎంటెక్ ఆర్ ఎంఈ ఎవరైతే చేశారో వాళ్ళందరూ అయితే ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అక్కర్లేదు. ఎక్సలెంట్ అనలిటికల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి మీకు ఇంగ్లీష్‌లో. రిటన్ అండ్ వెర్బల్ ప్రెజెంటేషన్ స్కిల్స్ అండ్ ఎబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్‌లీ. మీరైతే ఇండిపెండెంట్‌లీగా వర్క్ చేసుకోవడానికి అయితే మీకు స్కిల్ అయితే ఉండాలి. తర్వాత మీరైతే ప్రొయాక్టివ్‌గా అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. మీకైతే ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది మనకి 5 స్టేజెస్‌లో అయితే ఉండడం జరుగుతుంది. మీకైతే జనరల్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఇన్ డిలైట్‌లో చూసుకున్నట్లయితే ఫస్ట్ టెక్నికల్ ఇంటర్వ్యూ అయితే ఉండడం జరుగుతుంది. అది క్వాలిఫై అయితే టెక్నికల్ ఇంటర్వ్యూ 2 అనేది మనకి మేనేజర్ ద్వారా అయితే మనకి ఇంటర్వ్యూ అనేది చేయడం జరుగుతుంది. అది కూడా క్వాలిఫై అయినట్లయితే వెర్షన్ టెస్ట్ అన్నమాట. మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. మీకు వెర్బల్ స్కిల్స్ ఎలా ఉన్నాయి అలా అన్నమాట. తర్వాత సీనియర్ మేనేజరల్ రౌండ్, తర్వాత హెచ్ఆర్ రౌండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని అయితే జాబ్‌లో అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఈ జాబ్‌కి గనుక సెలెక్ట్ అయినట్లయితే మీకు పెయిడ్ టైమ్ ఆఫ్స్ అండ్ హాలిడేస్, మెడికల్ ఇన్స్యూరెన్స్ అండ్ వెల్‌నెస్ ప్రోగ్రామ్స్ అయితే మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో మీ స్కిల్స్‌ని ఎన్లార్జ్ చేసుకోవడానికి కూడా వీళ్ళైతే ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. సో, ఎవరికైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఫ్రెషర్‌గా డేటా అనాలిసిస్ ఫీల్డ్‌లో వర్క్ చేద్దాం అనుకుంటున్నారో, సో, వాళ్ళందరూ అయితే ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోండి. ఇక్కడ మనకి అప్లై టు డిలైట్ అని చెప్పి మనకు కనబడుతుంది. ఇది క్లిక్ చేసిన తర్వాత అయితే ఇక్కడ సైన్ ఇన్ టు విత్ గూగుల్ అని చెప్పి కనబడుతుంది. ఆర్ లేకపోతే క్రియేట్ అకౌంట్ అయినా చేసుకోవచ్చు. మీరు గూగుల్‌తో సైన్ ఇన్ అయిపోయిన తర్వాత ఇక్కడ అయితే మనకి డీటెయిల్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఆర్ యూ వర్కింగ్ ప్రొఫెషనల్లీ ఆర్ ఫ్రెషర్? ఫ్రెషర్ అయితే ఫ్రెషర్ పెట్టండి. లేకపోతే ఏదైనా వర్క్ చేస్తుంటే వర్క్ అని చెప్పి పెట్టండి. తర్వాత ఫ్రెషర్ అని చెప్పి పెడుతున్నాను నేనైతే. తర్వాత వాట్ కైండ్ ఆఫ్ జాబ్స్ ఆర్ యూ లుకింగ్ ఫర్ అని చెప్పి అడగడం జరుగుతుంది. తర్వాత మీరు ఎలాంటి జాబ్స్ కోసం లుక్ చేస్తున్నారో, సెర్చ్ చేస్తున్నారో అదైతే పెట్టండి. బోత్ ఇంటర్న్‌షిప్స్ అండ్ ఫుల్ టైమ్ అని పెట్టాను నేను. తర్వాత సెలెక్ట్ యువర్ ప్రిఫర్డ్ రోల్. మనకిది డేటా అనలిస్ట్ రోల్ కాబట్టి మీరైతే బిగ్ డేటా అని చెప్పి పెట్టండి. లేకపోతే మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ప్రిఫర్డ్ రోల్ అది పెట్టండి. ఇది జాబ్ డిస్క్రిప్షన్‌కి తగ్గట్టయితే మనకి డేటా అనాలిసిస్, బిజినెస్ ఇంటెలిజెన్స్ గాని, బిగ్ డేటా గాని ఏదో ఒకటి పెట్టండి. తర్వాత మనకి ఇక్కడ కింద చూసుకున్నట్లయితే మనకి ఇవి డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ జాబ్ ప్రొఫైల్‌ని క్రియేట్ చేసుకున్న తర్వాతయితే మనకి దీంట్లో అయితే లాగిన్ అయిపోయిన తర్వాత మీరైతే మీ పర్సనల్ డీటెయిల్స్ అండ్ జాబ్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోతుంది.
సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఈ జాబ్స్ మీద వాళ్ళైతే అప్లై చేసుకోండి. డేటా అనలిస్ట్ రోల్ అన్నమాట ఇది. మీరైతే ఇంటికాడ నుంచే వర్క్ చేసుకోవచ్చు. బీటెక్ చేసే వాళ్ళకి ఇదైతే మంచి అవకాశం అని చెప్పొచ్చు. సో ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళందరికైతే ఈ జాబ్ వీడియోనైతే షేర్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. If you like this video, please like, share and subscribe. Thank you for watching this video. Thank you.